అండ్ అందరికీ బుకింగ్ అయితే వచ్చింది నాకు ఇప్పుడు. ఫస్ట్ డ్రాప్ వచ్చేసి ఇంటికాడికి వెళ్ళి ఇటు ఖైరతాబాద్ ఆర్టీ ఆఫీస్ తీసుకొచ్చుకుండే. వీటికి వెళ్ళి నాకు పార్సల్ బుకింగ్ వచ్చింది. ఇక పార్సల్ బుకింగ్ చెప్తున్నా, ఇంకా తిరుగునే ఉంది. నేను ఉన్నదేమో మన జీవికే మాల్లో పక్క రోడ్లో BMW షోరూమ్ ఉంది కదా, ఒక సైడ్ ఉందా. నిన్నైతే నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోయినా మాట, సండే కాబట్టి తొందరగా వెళ్ళిపోయినా. ఈరోజు చూద్దాం ఎంత అవుతుందో. ఇంకా పెట్టారు ఇంకొకటి లైన్ ఉందా. నేనైతే అన్ని ఖర్చులు పోను, నాకు 400 ఏమో తీసుకువెళ్ళిన. అంటే దీన్ని కిరాయి ఒక 300, 500 గ్యాస్, అంతకుమించి ఏం లేదు. పోయే దారిలో బండి మళ్ళీ రిపేర్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ టైర్ ఊసిపోయి ఉండే, అది చేయించుకున్నా. చూసాం ఏం ఐటమ్ ఉందో. పార్సల్ బుకింగ్ అయితే కొంతమందికి ఇస్తుంది. గాయ్స్ లగేజ్ అయితే వేసుకున్నా. ఇవే ఏదో పూలు ఉన్నాయి డెకరేషన్కి అనుకుంటా. ఛార్జింగ్ వైర్ మర్చిపోయినా నేను. ఇందాక దాకా ఉండే ఏడు మర్చిపోయినాను. ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఏదన్నా ఇప్పుడు ఛార్జర్ తీసుకోవాలి. ఏదైనా ఇప్పుడు ఛార్జర్ తీసుకోవాలి. అదొక 200 ఒక్కొక్క. ఎక్కడ మర్చిపోయినానో ఏమో. అది 7 కిలోమీటర్లు 270 చూపించింది. ఇది మనకు లగేజ్ ఇది కాబట్టి, పార్సల్ డ్రాప్ కాబట్టి కొద్దిగా 10 రూపాయలు ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడ మర్చిపోయినానో ఏమో చెప్తే వస్తారు కదా. మెయిన్ అది మొత్తానికైతే కేబుల్ అయితే తీసుకున్నా. 250 అంట ఇది. ఎంఆర్పి దీని మీద 320 ఉంది. ఇక 250 అన్నాడు కానీ ఇక 200కి తీసుకున్నా. తప్పదు ఇక. ఈ రైడ్లో నాకు ఎంత 70 రూపీస్ పడుతుంది అంతే. వచ్చే రైడ్ మొత్తం కేబుల్గా పెట్టేసిన. కిస్మత్ అట్లుంది మనకు. చేస్తుంది ఛార్జింగ్ లేకపోతే ఏమో ఖంజర్ కదా. పెట్టుకున్నాం ఎందుకంటే మళ్ళీ తర్వాత ఛార్జింగ్ లేకపోతే శుద్ధి అనుకుంటుంది. ఛార్జింగ్ ఎక్కలే అలా 14 కిలోమీటర్లు ఉంది ఇంకా. ట్రాఫిక్ కొద్దిగా తక్కువనే ఉంది. మొన్న మళ్ళీ ఊరికి వెళ్ళేటోళ్ళు రాలేదే అనుకుంటా. ఇంకా ప్రస్తుతానికి అయితే మామూలుగానే ఉంది ట్రాఫిక్.
నైట్ అయితే నేను నైట్ వరకు అయితే నొప్పలేదు. నిన్నైతే సండే అనుకుంటా. నిన్న సండే కాబట్టి కొద్దిగా చక్కగా ఉంటుంది. ఎవరు వదిలేతాలి. ఏమైతే నిజంగా ఛార్జింగ్ ఎక్కలేదు. అంతే చూపిస్తుంది 55. నా టేబుల్ అయినా కూడా మంచిగా ఎక్కుతుండే. గాయ్స్ మొత్తానికైతే నార్సింగ్ అయితే వచ్చేసిన. ఇంకా 1.6 ఉంది. 1.6 ఉంది ఇంకా. మరిగా ఇప్పటికే చాలా లేట్ అయింది. నాకైతే దీంట్లో 70 రూపాయలు వస్తాయి. మనకు తెలియదు, ఎందుకంటే 200 కేజీలు తీసుకుని రాదు మనకి. ఇట్లా ఈ ట్రిప్ అయితే ఏం మిగలదు. ఈ ట్రిప్ కొట్టాలంటే అనుకోవాలి. వెళ్ళి యూటర్న్ చేసుకొని రావాలన్న. కాల్ చేద్దాం మేడంకి. చేసినట్టు అన్న డెలివరీ ఓటీపీ బుక్ అయితే డెలివరీ అయితే ఇచ్చేసినాం వాళ్ళకైతే. డెలివరీ ओटीपी मैडम को कॉल करो जिस पे। अरे फोन ही नहीं उठा रहे. अमाउंट कौन देगा, पैसा कौन देगा? हेलो मैम डेलीवरी ओटीपी చెప్పరా? ఓటీపీ మేడం డెలివరీది 5601. ఓకే మ్యామ్. 270 5601 అంట. ఓకే, అయితే డెలివరీ అయిపోయింది మనది. ఎక్కడి నుంచి మళ్ళీ ఇడికి వస్తుంది. ఛార్జింగ్ అయితే స్లో ఎక్కుతుంది. ఏం రోగం పట్టిందో దీనికి. కేబుల్ మంచి కేబుల్ నాది, పోగొట్టుకున్నా అనవసరంగా.
270 ఆన్లైన్ చూపిస్తుంది ఫస్ట్. కొన్నిసార్లు అయితే తీసుకోమంటుంది అమౌంట్, కొన్నిసార్లు ఇక్కడ ఇస్తారు. అది అక్కడ చూపించింది కానీ వీళ్ళు ఇక్కడ ఇస్తారంట. कितना है? 280 है। 10 चीनी है। ऑनलाइन कर दो पूरा। ऑनलाइन कर दो। अरे मेरे पास नहीं है यार, मेरे पास नहीं है। तू ये क्या करना है? ठीक है 280 कर दो। చిల్లర లేవు, 10 రూపాయలు ఇద్దామంటే ఆన్లైన్లో అంటే ఇందాక ఉన్నది ఇప్పుడే కొట్టేసిన. ఇదర్ సే ఎగ్జిట్ నుంచి అంట ఎగ్జిట్. సరే ఈ అద్దం చూసుకోవాలి, మరక కొడుతుంది మొత్తము. ఆడుకునే ఉంది అది. ఇట్లా ఎగ్జిట్ ఎట్టుకు వెళ్ళరా నాయన. మంచిగా ఇందాక దాకా నాకు ఆర్డర్లు వచ్చినాయి, అనవసరంగా వద్దలేదు. నేను చూసుకోవాలి. ఏడికి వస్తుందో చూద్దాం బుకింగ్. కోకపేటలో కూర్చున్నా, బుకింగ్ అయితే ఏం వస్తలేదు. కోకపేటలో మధ్యాహ్నం 12 అవుతుంది. ఇంతవరకు నాకు గ్యాస్ డబ్బులు గిట్ట వెళ్ళలేదు. అందులోనూ కేబుల్ బుక్ అయింది. ఇవాళ ఆచారం బాగాలేదు. ఇవాళ పొద్దుగాలు లేచి వర్ముఖం చూసినాను. ఒక్క గిట టీం అంటలేదు, టా అంటలేదు. రావే తల్లి ఒక బుకింగ్, పోతా అటు. ఇవాళ అవుతాయో లేవో నాకు. ఇవాళ ఎంత రాత్రి అయినా పర్లేదు, 1000 రూపాయలు కూలైనా తీసుకొని పోతా. దీన్ని అన్ని ఖర్చులు పోను. నిన్నైతే 300-400 అంతే, అంతకుమంది ₹1 గిట్ట కొట్టలేదు నిన్న. ఇవాళ ఏమవుతుందో మరి. ఒక బుకింగ్ అవుతుంది ఆడ. నేను అటు నుంచి వచ్చి ఇటు నుంచి వచ్చిన. ఈ రోడ్ ఏడికి వస్తుందో నాకు తెలియదు. ఇక బుకింగ్ వస్తేనే చూడాలి ఎటు వెళ్తుంది ఏందనేది. చూసి ఒక 10 నిమిషాలు చూస్తా, పడకపోతే ఏడైనా ముంగట పోతా. ముంగట పోయి ప్రశాంతంగా కూర్చుంటా జెర్సేపు బుకింగ్ వచ్చినంత వరకు. మోగుతలేదు. ఒక బుకింగ్ అయితే పడ్డది, బంజారా హిల్స్. నేను ఇందాక ఏడైతే డ్రాప్ చేసినానో అటు నుంచే పడ్డది, పక్కన అపార్ట్మెంట్లో అన్నమాట. టవర్ 7 అంట. ఏడుందబ్బా టవర్ 7? అంటే చూస్తారు మన కార్లకి వెళ్ళి. टावर 7 सीधा जाने का. ఇక్కడికి వెళ్ళిపోవాలి అయ్యా. స్పీడ్ 10 అంట, 10 కంటే ఎక్కువ రాదు. టవర్ 6, 7 टिकट చూపిస్తుంది भाई. टावर 7 गया है ना, टावर 7. हाँ ऐसे चले आओ, फिर इधर से बता रहा ना. 4, 5 ఇదేనా 7? ఏదరయ్యా 7? 6 వరకే ఉంది. ఈ అపార్ట్మెంట్లలో దివలాడాలంటే ఆనందం. 6, 7 ఓకే. కస్టమర్కి కాల్ చేద్దాం ఇక.
కస్టమర్ కాల్ ఎత్తుతలేడు. వాయిస్ మెయిల్ అంటుంది ఇది. ఏదో పికప్ లొకేషన్ దగ్గర ఉన్నాను. లొకేషన్ ఆల్రెడీ పెట్టినా. ఇప్పుడు వస్తాడు. अरे वो लोग आते इधर ही आते उधर गाड़ी घुमा लो इंद्रा ये गिरी अरे कस्टमर बोला है ना. हाँ ठीक है जान दो. अब अपने को भी नहीं मालूम ना. తెలియని కాడ ఎట్లనే ఉంటుంది. బయట ఓటీపీ చెప్పరా? 8871. ओके. ऐसे अंदर से आना. अरे पहली बार आ रहा हूँ इसमें मैं, इसलिए मैं बता दिया आपको. हाँ ठीक है. 7, 8, 9 कभी भी आना. 12 के पीछे आना. ओनली फॉर एग्जिट. అటు అటు రావాలి, ఇటు వచ్చాడు, వాళ్ళు ఒప్పుకోరు. అలా కాదు, అట్టించైనా రావచ్చు కదా. తెలియదమ్మా నాకు, కొత్తగా వచ్చిన దీంట్లో ఫస్ట్ టైం ఇవ్వాల. టికెట్ ఇదేనా? మళ్ళీ ఇక్కడేంది మనం? కూర్చున్న కాడికి వెళ్ళి ఇంకా కూర్చున్న కాడికే పోతున్నా. రూపాయలు మళ్ళీ హీరో అల్లు అర్జున్ స్టూడియో ఎప్పుడు తెలియదు. చూడలేదు మరి యూట్యూబ్లో ఉన్నా తెలుసు. ఎక్కడ అక్కడ వరకు ఆటోలు వెళ్ళని చూపించు. 214. నేను పట్టుకొస్తాను. యాక్సెప్ట్ అయ్యిందో లేదో.
దీంట్లోనే ఉంది. చేద్దాం కస్టమర్కి కాల్. క్యాన్సిల్ చేసుకురావాలి. కస్టమర్ క్యాన్సిల్ చేసుకు 220 ఇచ్చిపోయారు. థ్యాంక్ యూ తాత. పక్కన పోయి గల్లీలో పోయి కూర్చున్నాం. ఇది అట్లా పడ్డది అనుకున్నా. ఆశ పెట్టి క్యాన్సిల్. మొత్తం పడ్డది. హాస్పిటల్లోనే హాస్పిటల్లోనే ఉన్నా. తప్పదు. Five 25 right here. किसका छूट गया भैया? क्या है? अरे इधर दे दीजिए. वो किसका छूट गया? वो अभी आंटी का था. पीछे में जैकेट भी है एक। अरे वो जैकेट मेरा है वो. आप हेलमेट क्यों पहना है? वो अरे ब्लॉग बना रहा हूँ. हाँ सही है सही है. ఇగో కాకా హాస్పిటల్లో ఉన్నా. హలో హలో. ఇందాక మీ మదర్ అనుకుంటా అది గ్లాస్ మర్చిపోయారు అన్న. ఈడనే ఉన్నా. ఈ డ్రాప్ చేసిన కాడనే ఉన్నా. వాళ్ళకు తీసుకోమని చెప్పారా? తొందర రామన్నారా? ఎందుకంటే కస్టమర్ వెయిట్ చేస్తున్నారు నాకు. एक मिनट, इधर ही आते कस्टमर, इधर ही छोड़ा था, दे देके चले आएंगे. इगो ताता इगो. थैंक यू भैया. हाँ शुक्रिया आप देखने के लिए. भैया हाँ सिगरेट पी सकते हैं? हाँ पी लो, कोई बात नहीं है, पी लो. आप हेलमेट पहन के क्यों चला? अरे वो मैं यूट्यूब पे ब्लॉग बना रहा हूँ. టైం వచ్చేసి 8 అవుతుంది. టైము
ఫేజ్ 2 నుంచి వస్తుంది, వెళ్దాం. ఫేజ్ 2 నుంచి అంటే ఏడికి చూపిస్తుందో మళ్ళీ ఇది లోపల చూపిస్తేనే బాగుంటుంది. లోపలనే ఉంది. పికప్కి వెళ్దాం ఇక దీనికి. 1000 రూపాయలు అయితే అయినాయి అన్ని ఖర్చులు పోను. చూద్దాం ఎంత అవుతుందో. దగ్గర ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి లింగంపల్లిలో ఉన్నా. లింగంపల్లి మై హోము. ర్యాపిడోలో వచ్చేసి 2000, ఓలోలో వచ్చేసి ఎంత అయిందబ్బా. ఇప్పుడు నాకు ఇంటి సైడ్ బుకింగ్ రావాలి, వస్తుందో రాదో. దీంట్లో 300 400 అనుకోండి. ఇక మొత్తం 2500. 2500 అన్ని ఖర్చులోనూ నాకు అకౌంట్లో ఎన్ని పడ్డాయి? నాకు అకౌంట్లో 1200 పడ్డది అంతే. దీనిది గ్యాస్ 500 పోసిన, 800 తీసిన. ఉండొచ్చు ఒక 1200 1400 ఎంత ఉందో ఇక చూడాలి. మై హోమ్ దగ్గర కూర్చున్న, బుకింగ్ అయితే వస్తలేదు. ఇక్కడ ఇంటి సైడ్ వస్తే వెళ్ళిపోవడే ఇక.